బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా సరే కడియం శ్రీహరి మాదిగ సామాజిక వర్గాన్ని అణచివేశారని ఆరోపించారు. వరంగల్లో రాజయ్య, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ల ఎదుగుదలను కడియం అడ్డుకున్నాడన్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంది కూడా కడియమేనన్నారు. కూతురి భవిష్యత్ గురించి తప్ప సమాజం భవిష్యత్ కోసం కడియం శ్రీహరి ఏ రోజు ఆలోచన చేయలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాని మోడీ హామీ ఇచ్చాడని, అందుకే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు మందకృష్ణ తెలియజేశారు. బీఆర్ఎస్ లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టికెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను, నా బిడ్డకు టికెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక, నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకేదన్నా అడ్డంకులు ఇతరాత్రులు ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికే టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దయాకర్ చేతిలో ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలను కూడా మళ్ళీ అడ్డుకున్నాడు. ఇది కాదని చెప్తాడా? అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1 స్వార్థ